హాయ్ అండి. ఇవాల్టి టాపిక్ వచ్చేసి 6th క్లాస్ మ్యాథ్స్‌లో ఎక్సర్సైజ్ 1.1 అయిపోయింది ఫస్ట్ చాప్టర్‌లో. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.2. ఎక్సర్సైజ్ 1.1 ఎవరైతే చూడలేదో వాళ్ళు ఎక్సర్సైజ్ 1.1 చూసేయండి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.2 అనేది డిస్కస్ చేద్దాం. ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ బిట్ చూడండి. రౌండ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ టు ద నియరెస్ట్ టెన్స్. నియరెస్ట్ హండ్రెడ్స్ అనేది ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్. ఫస్ట్ చూడండి, నియరెస్ట్ టెన్స్. ఫస్ట్ బిట్లో మనం నియరెస్ట్ టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. నియరెస్ట్ 10 ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు ఈ 89కి నియరెస్ట్ 10 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. నియరెస్ట్ 10 ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం వన్స్ ప్లేస్ అనేది చెక్ చేయాలి. నియరెస్ట్ టెన్స్ అడిగిరు కాబట్టి మనం వన్స్ ప్లేస్ చెక్ చేయాలి. వన్స్ ప్లేస్లో మనకి ఏముంది, ఇక్కడ మనకి 9 ఉంది. వన్స్ ప్లేస్లో 1, వన్స్ ప్లేస్లో మనకి 0, 1, 2, 3, 4 ఉన్నాయనుకోండి. నెంబర్ అనేది చేంజ్ అవ్వదు, అంటే టెన్స్ ప్లేస్ అనేది మనకి చేంజ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ అదే మనకి వన్స్ ప్లేస్లో 5, 6, 7, 8, 9 ఉన్నాయనుకోండి. అప్పుడు మనం టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని చేంజ్ చేయాలి. చూడండి ఎలా చేయాలో నేను ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మనకి వన్స్ ప్లేస్లో ఏముంది, 9 ఉంది కదా. వన్స్ ప్లేస్లో 9 ఉంది కాబట్టి మనకి బిఫోర్ నెంబర్ అనేది చేంజ్ అవ్వాలి. అంటే ఈ టెన్స్ ప్లేస్లో ఏం రావాలి, ఆఫ్టర్ నెంబర్. 8 తర్వాత ఏమొస్తుంది మనకి 9. ఈ ప్లేస్ అనేది 0 అయిపోతుంది. ఓకే, 89కి నియరెస్ట్ 10 ఏమొచ్చింది మనకి 90. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, వన్స్ ప్లేస్ చెక్ చేయాలి కదా. వన్స్ ప్లేస్లో మనకి ఏముంది 5 ఉన్నప్పుడు మనకి టెన్స్ ప్లేస్ ఏమవుతుంది, తర్వాత నెంబర్ వస్తుంది. టెన్స్ ప్లేస్లో మనకి ఏముంది, ఇక్కడ 1 ఉంది కదా. 1 తర్వాత నెంబర్ ఏంటి మనకి 2 రావాలి. 4కి 4 అలానే రాయండి. వన్స్ ప్లేస్లో మనకి 2 రావాలి. ఈ ప్లేస్ ఏమైపోతుంది 0 అయిపోతుంది. నియరెస్ట్ 10 ఏమొచ్చింది మనకి 420. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, వన్స్ ప్లేస్ చెక్ చేయాలి. వన్స్ ప్లేస్లో మనకి ఏముంది 1. ఓకే, వన్స్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి ఈ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. టెన్స్ ప్లేస్లో ఉన్న వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. ఇందాక మనకి వన్ ప్లేస్లో మనం ఏం రాసినాం 2 రాసినాం, కానీ ఇక్కడ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. సేమ్ ఎలా ఉందో అలా రాసుకోవాలి. 3కి 3 రాయండి, 9. 5 కూడా చేంజ్ అవ్వదు కాబట్టి 5 రాయండి. ఈ ప్లేస్లో మనకి ఏమొస్తుంది, వన్స్ ప్లేస్లో 0. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్స్ ప్లేస్లో ఏముంది మనకి 9 ఉంది కాబట్టి దాని బిఫోర్ నెంబర్ అనేది చేంజ్ అవుతుంది. అవునా, బిఫోర్ నెంబర్ చేంజ్ అవుతుంది కాబట్టి 4కి 4 అలానే రాయండి. ఇక్కడ 4కి 4 అలానే రాయండి. 0 తర్వాత ఏమొస్తుంది మనకి 1. ఈ ప్లేస్ అనేది 0 అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి, రౌండ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ టు ద నియరెస్ట్ హండ్రెడ్స్. ఇందాక మనకి నియరెస్ట్ టెన్స్ అడిగారు. నియరెస్ట్ టెన్స్ అడిగారు కాబట్టి మనం వన్స్ ప్లేస్ చెక్ చేసినాం. ఇప్పుడు నియరెస్ట్ హండ్రెడ్స్ అడిగారు కాబట్టి మనం టెన్స్ ప్లేస్ అనేది చెక్ చేయాలి. వన్స్ టెన్స్ ప్లేస్ అనేది చెక్ చేయండి. టెన్స్ ప్లేస్లో మనకి ఏముంది, ఇక్కడ 9. ఓకే, టెన్స్ ప్లేస్లో 9 ఉంది కాబట్టి 9 తర్వాత 9 అనేది 9 ఉంది కాబట్టి ఏం చేయాలి, 5, 6, 7, 8, 9. 9 ఉంటే నెక్స్ట్ నెంబర్ అనేది ఆఫ్టర్ నెంబర్ రావాలి. 6కి ఆఫ్టర్ నెంబర్ ఏమొస్తుంది 7 వస్తుంది. ఓకే, 6కి ఆఫ్టర్ నెంబర్ 7 వస్తుంది కాబట్టి 7. ఈ 2 ప్లేసెస్ అనేది 0 చేయాలి. 700. ఇందాక మనం ఓన్లీ వన్స్ ప్లేస్ 0 పెట్టినాం, ఎందుకంటే మనకి టెన్స్ ఓన్లీ అడిగారు కాబట్టి వన్స్ ప్లేస్. ఇప్పుడు హండ్రెడ్స్ అడిగారు కాబట్టి 2 zeros రావాలి. ఓకే, నెక్స్ట్ టెన్స్ ప్లేస్ చెక్ చేయండి. నెక్స్ట్ టెన్స్ ప్లేస్ ఏముంది మనకి 5 కాబట్టి ఈ నెంబర్కి ఆఫ్టర్ నెంబర్ ఏమొస్తుంది 2 వస్తుంది. 3, 6, 2, మిగతా 2 నెంబర్స్ 0 రాసుకోండి. ఓకే, నెక్స్ట్ టెన్స్ ప్లేస్ చెక్ చేయండి. 4 అనేది బిఫోర్ రావాలి కాబట్టి ఈ నెంబర్ అనేది చేంజ్ అవుతుందా, నో చేంజ్ అవ్వదు. 6 ఎలా ఉందో
6 లానే ఉంటుంది, చేంజ్ అవ్వదు. ఓకే, 0 1 2 3 4 ఈ 5 నెంబర్స్ ఉన్నప్పుడు మనకి వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. 6కి 6 రాసుకోండి. 1 3 6 0 0. నెక్స్ట్ మనకి నియరెస్ట్ హండ్రెడ్స్ అడిగిరు కాబట్టి ఏం చేయాలి మనం? టెన్స్ పీరియడ్, టెన్స్ అనేది చెక్ చేయాలి. టెన్స్ మనకి 1 ఉంది, 1 ఉంది కాబట్టి మనకి ఇక్కడ వాల్యూ అనేది చేంజ్ అవుతుందా? నో, వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. హండ్రెడ్స్ ప్లేస్లో మనకి వాల్యూ చేంజ్ అవ్వదు కాబట్టి సేమ్ ఎలా ఉందో అలా రాసుకోవాలి. 9 3 6 మిగతా 2 నెంబర్స్ 0 0. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి. రౌండ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ టు ద నియరెస్ట్ థౌజండ్స్. ఇందాక టెన్స్ అయిపోయినాయి, మనకి హండ్రెడ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? నియరెస్ట్ థౌజండ్స్. నియరెస్ట్ 1000 చూడండి. ఇందాక హండ్రెడ్స్ అడిగినప్పుడు మనం టెన్స్ పీరియడ్ చెక్ చేసినాం. హండ్రెడ్స్ అడిగినప్పుడు దాని ముందు టెన్స్ పీరియడ్ చెక్ చేసినాం. ఇప్పుడు థౌజండ్స్ అడిగిరు కాబట్టి హండ్రెడ్స్ పీరియడ్ చెక్ చేయాలి. హండ్రెడ్స్ పీరియడ్ అంటే థర్డ్ నెంబర్ అనేది చెక్ చేయాలి. థర్డ్ నెంబర్లో మనకేముంది? 4. ఓకే, థర్డ్ నెంబర్లో మనకేముంది? 4. 4 ఉంది కాబట్టి ఇక్కడ వాల్యూ చేంజ్ అవుతుందా? నో, వాల్యూ చేంజ్ అవ్వదు. ఇక్కడ 3 ఎలా ఉందో అలానే ఉంటుంది. దాని ముందు నెంబర్ అనేది చెక్ చేయాలి. ఫస్ట్ ఈ థర్డ్ నెంబర్ చెక్ చేసిన తర్వాత వాల్యూ అనేది చేంజ్ అవుతుందా అవ్వదా? అవ్వదు కాబట్టి 3000. హండ్రెడ్స్కి మనకి ఎన్ని జీరోస్ వచ్చినాయి? 2 జీరోస్. ఇప్పుడు రిమైనింగ్ 3 నెంబర్స్ అనేవి 0 రావాలి. నియరెస్ట్ 1000 కదా మనకి, 3000. 3415కి నియరెస్ట్ 1000 ఏమొస్తుంది మనకి? 3000 అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ 70,124. ఓకే, దీనికి నియరెస్ట్ 1000 చెక్ చేయాలంటే హండ్రెడ్స్ పీరియడ్ అంటే థర్డ్ నెంబర్. సారీ, ఇది రాంగ్. ఇక్కడ 4 ఉంది చూడండి. 1 2 3 థర్డ్ పీరియడ్ అనేది చెక్ చేయాలి. థర్డ్ పీరియడ్లో మనకేముంది? 1 ఉంది, అవునా? 1 ఉంది కాబట్టి మనకి నెక్స్ట్ నెంబర్ అనేది చేంజ్ అవుతుందా? నో, చేంజ్ అవ్వదు. 0 ఉంది కాబట్టి 0నే ఉంటుంది. కాబట్టి సేమ్ ఎలా ఉందో అలా రాసేయండి. 0, మిగతా లాస్ట్ 3 నెంబర్స్ కూడా మనకి 0 0 0. ఓకే, కామా పెట్టండి. 3 డిజిట్స్ తర్వాత మనకి కామా రావాలి కదా. 1 2 3 70,000. ఓకే, నెక్స్ట్ 8,765కి నియరెస్ట్ 1000. నియరెస్ట్ 1000 కాబట్టి 3 డిజిట్స్ తర్వాత 3 డిజిట్ నెంబర్ అనేది చెక్ చేయండి. ఓకే, 3 డిజిట్ నెంబర్ చెక్ చేయాలి కాబట్టి థర్డ్ నెంబర్ అనేది చెక్ చేయండి. హండ్రెడ్స్ నెంబర్, వన్స్ టెన్స్ హండ్రెడ్స్ నెంబర్ ఏముంది? 7 ఉంది. 7 ఉంది కాబట్టి మనకి వాల్యూ అనేది చేంజ్ అవుతుందా? ఎస్, చేంజ్ అవుతుంది. 5 6 7 8 9. ఇందులో ఏ నెంబర్ ఉన్నా మనకి ఇక్కడ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. 8 ప్లేస్లో 8కి తర్వాత నెంబర్ రావాలి. 8 తర్వాత ఏమొస్తుంది మనకి? 9 కదా, 9. మిగతా 3 నెంబర్స్ 0. ఓకే, 9000. 8,765కి నియరెస్ట్ 1000 ఏమొస్తుంది? 9000 అనేది వస్తుంది. ఓకే, థౌజండ్స్ అన్నారు కాబట్టి మనకి థౌజండ్స్లో వస్తుంది వాల్యూ. హండ్రెడ్స్ అన్నప్పుడు మనకి హండ్రెడ్స్లో వస్తుంది. 4001 ఉంది మనకి లాస్ట్ నెంబర్. 4001లో థర్డ్ నెంబర్ చెక్ చేయాలి కదా. థర్డ్ నెంబర్ మనకి 0 ఉంది. 0 1 2 3 4 ఈ 5 నెంబర్స్ ఉన్నప్పుడు మనకి వాల్యూ అనేది చేంజ్ అవుతుందా? నో, ఎలా ఉందో వాల్యూ అలానే ఉంటుంది కాబట్టి 4. మిగతా 3 నెంబర్స్ ఏమొస్తాయి మనకి? 0 0 0. ఓకే, 4000. నెక్స్ట్ చూడండి, ఎక్సర్సైజ్ 1.2లో ఫోర్త్ బిట్ చూడండి. రైట్ ద నెంబర్స్ ఇన్ షార్ట్ ఫామ్. ఇక్కడ మనకి ఎక్స్పాండ్ చేసి ఇచ్చారు, దాన్ని మనం షార్ట్ ఫామ్లో రాయాలి. ఓకే, ఇక్కడ మనకి చూడండి ఫస్ట్ ఏమేమి ఎక్స్పాండ్ చేసిరు? 3407. ఓకే, థౌజండ్స్ ఏమేమి థౌజండ్స్ ఉన్నాయి మనకి? ఫస్ట్ థౌజండ్స్ పీరియడ్ ఇచ్చిరు. థౌజండ్స్ పీరియడ్ కాబట్టి 3. థౌజండ్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 3000. థౌజండ్స్ పీరియడ్ తర్వాత మనకి కామా వస్తుందా? ఎస్. 3400. హండ్రెడ్స్ ఏమున్నాయి మనకి? 4. ఓకే, 400. ఇక్కడ మనకి టెన్స్ ఇచ్చిరా? నో, 10 20 30 40 50 అసలు మనకి టెన్స్ పీరియడ్ అనేది లేదు ఇక్కడ.
నెక్స్ట్ లేదు కాబట్టి మనం ఏం చేయాలి, 0 అనేది పెట్టాలి. ఓకే, టెన్స్ లేదు కాబట్టి ఏం చేయాలి, 0 అనేది పెట్టాలి. నెక్స్ట్ వన్స్ ఏమి ఇచ్చింది మనకి 7. టోటల్ చదవండి 3407. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి థౌజండ్స్ చూడండి, ఇక్కడ 10,000, నెక్స్ట్ ఇక్కడ మనకి 2,000. అంటే థౌజండ్స్ పీరియడ్ మనకి ఏమున్నాయి, 10,000 ఉంది, 2,000. 10 + 2 12. 12,000. థౌజండ్స్ పీరియడ్ మనకి ఏముంది, 12,000 ఉన్నాయి. ఓకే, మనకి థౌజండ్స్ చూడాలి, థౌజండ్స్ అంటే 3 zeros. ఇక్కడ 2,000, ఇక్కడ 10,000. టోటల్ ఎన్ని, 10 + 2 12. 12,000 అయిపోయింది, థౌజండ్స్ పీరియడ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి హండ్రెడ్స్ చూద్దాం, ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి, 300. ఓకే, 3కి 3. నెక్స్ట్ 50 ఇచ్చిర్రు అంటే మనకి టెన్స్ పీరియడ్ ఉంది, టెన్స్ పీరియడ్ ఏముంది మనకి 5. నెక్స్ట్ వన్స్ ఏమున్నాయి 1. ఓకే, 12,351. ఇలా ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి థౌజండ్స్ అంటే ఎన్ని థౌజండ్స్ ఉన్నాయి, 3 digits తర్వాత కామా పెట్టండి, కామా లేకపోతే మీకు అర్థమవుతుంది. కామా పెట్టిన తర్వాత మనకు అర్థమవుతుంది అది థౌజండ్స్లో ఉందా, హండ్రెడ్స్లో ఉందా, ల్యాక్స్లో ఉందా అనేది మనకు అర్థమైపోతుంది. ఇక్కడ ఎన్ని థౌజండ్స్ ఉన్నాయి మనకి, 30,000 ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా మనం యాడ్ చేయడానికి ఇంకేమన్నా థౌజండ్స్ ఉన్నాయా, నో, థౌజండ్స్ లేవు. ఇక్కడ మనకి ఓన్లీ 30,000 కాబట్టి 30,000, థౌజండ్స్ పీరియడ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇక్కడ హండ్రెడ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి మనకి 500. 500 కాబట్టి 5, ఓన్లీ 5 రాయాలి, మళ్ళీ 500 రాయొద్దు, జీరోస్ అనేది పెట్టొద్దు. ఓన్లీ థౌజండ్స్, ఎన్ని థౌజండ్స్ ఉన్నాయి 30,000 కాబట్టి 30. నెక్స్ట్ 500 కాబట్టి 5. నెక్స్ట్ టెన్స్ ఎన్ని ఉన్నాయి మనకి 2. నెక్స్ట్ వన్స్ 5. టోటల్ రీడ్ చేయండి 30,525. ఓకే, నెక్స్ట్ చూడండి ఫోర్త్ వన్, ఇక్కడ మనకి 3 digits తర్వాత కామా పెట్టండి, ఇది 90,000. ఓకే, ఇక్కడ 3 digits తర్వాత కామా పెట్టండి, 9,000. అంటే ఇది థౌజండ్స్ పీరియడ్, ఇది థౌజండ్స్ పీరియడ్. దీన్ని సపరేట్గా రాయగలుగుతామా, 90 మళ్ళీ కామా 9 అని రాయొద్దు. ఓకే, 9 ఇది థౌజండ్స్ పీరియడ్, ఇది థౌజండ్స్ పీరియడ్ కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేయాలి, ఎన్ని థౌజండ్స్ ఉంటే అన్ని థౌజండ్స్. 90 + 9 99,000. ఇక్కడ హండ్రెడ్స్ ఏమున్నాయి మనకి 900 ఉన్నాయి. ఓకే, టెన్స్ ఎన్ని ఉన్నాయి మనకి 9 టెన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్స్ ఎన్ని ఉన్నాయి మనకి 9. టోటల్ ఏమొచ్చింది 99,999. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకి హండ్రెడ్స్ ఇవ్వలేదు. ఓకే, ఈ హండ్రెడ్స్ ఇవ్వలేదు, 90,000, 99,000 హండ్రెడ్స్ ఇవ్వలే కాబట్టి ఈ ప్లేస్లో ఏం చేయాలి, మనం 0 అనేది పెట్టాలి. ఓకే, ఇక్కడ ఈ ప్లేస్లో మనకి 0 అనేది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ బీట్ చూడండి, రైట్ ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ ది నెంబర్స్. ఇందాక మనకి ఎక్స్పాండ్ చేసి ఇచ్చిర్రు వాళ్ళు, దాన్ని మనం షార్ట్ ఫామ్లో రాసినాం, అవునా. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ చూడండి 4 కామా పెట్టండి, 4,348 ఉంది కదా, 3 digits తర్వాత కామా పెట్టండి, 1 2 3. 3 digits తర్వాత కామా పెట్టినాం అనుకోండి మనకి ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి 4 ఉంది కదా, ఫస్ట్ ఇక్కడ నుండి చూడండి 4. ఓకే, 4 అనేది మనకి ఏ పీరియడ్, థౌజండ్స్ పీరియడ్, అవునా. 4 తర్వాత మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 digits కాబట్టి 3 zeros పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ప్లస్ అనేది రావాలి, మర్చిపోవద్దు మధ్యలో ప్లస్. నెక్స్ట్ 3 తీసుకోండి, 4 అయిపోయింది కదా, 4 తర్వాత మనకి ఏముంది 3. 3 ఇంటూ 3 తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనకి 2 నెంబర్స్. 1 రాయండి, 2 zeros, ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని జీరోస్ పెట్టండి. ప్లస్ 3 తర్వాత ఏముంది మనకి 4. 4 ఇంటూ 4 తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకి, ఓన్లీ 1 digit ఉంది, 1 digit కాబట్టి ఓన్లీ 1 0. ప్లస్
8 ఇంటూ 1. అంటే 8 తర్వాత మనకి ఏం లేదు కదా, మరి అప్పుడు ఏం చేయాలి, ఓన్లీ జస్ట్ 1 రాసేయాలి. అంటే మనం జీరోస్ అనేది యాడ్ చేయొద్దు, మనకి 8 తర్వాత ఏం డిజిట్స్ లేవు కదా, కాబట్టి 8 ఇంటూ 1. ఇప్పుడు 4 ఇంటూ 1000 4000. ఓకే, 4 4 1 జా 4, 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ పెట్టండి. 3 1 జా 3, ఎన్ని జీరోస్ ఉన్నాయి మనకి, 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ పెట్టండి. ప్లస్ 4 1 జా, ఎన్ని జీరోస్ ఉన్నాయి మనకి, ఓన్లీ 1 జీరో కాబట్టి 1. ప్లస్ 8 1 జా 8. సేమ్ వచ్చిందా మనకి ఎక్స్పాండెడ్ ఫామ్, ఇందాక మనకి ఎక్స్పాండెడ్ ఫామ్ ఇచ్చి షార్ట్ ఫామ్లో రాయమన్నారు కదా, సేమ్ అలానే వచ్చిందా మనకి ఎక్స్పాండెడ్ ఫామ్. ఇలా ఎక్స్పాండ్ చేయాలి ఈజీగా. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఏముంది మనకి 3 కదా, 3 ఇంటూ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 3 తర్వాత నెంబర్స్ నుండి కౌంట్ చేయాలి. 3ని కౌంట్ చేయొద్దు, 3 తర్వాత నెంబర్స్ 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 4 జీరోస్ పెట్టుకోండి. ఫస్ట్ 1 రాయాలి, 1 రాసి 4 జీరోస్ పెట్టండి. నెక్స్ట్ ప్లస్ 0 రాయండి. నెక్స్ట్ 3 తర్వాత మనకేముంది 0 కదా, 0 తీసుకోండి. 0 ఇంటూ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 0 తర్వాత, 1 2 3, 1 2 3 ప్లస్ 2 తీసుకోండి. 2 ఇంటూ 2 తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2 నెంబర్స్ కాబట్టి 2 జీరోస్ తీసుకోండి. 1 0 0 ప్లస్ 2 తర్వాత 1 ఇంటూ 1 తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఓన్లీ 1 కాబట్టి 1 0 ప్లస్ 4 ఇంటూ 4 తర్వాత ఏం లేవు కాబట్టి ఓన్లీ 1. ఓకే, ఇప్పుడు చూడండి 3 1 జా 3, ఎన్ని జీరోస్ ఉన్నాయి, 4 జీరోస్ కాబట్టి 3 పక్కనే 4 జీరోస్ పెట్టాలి. ప్లస్ 0 1 జా 0, 0 తర్వాత జీరోస్ ఎన్ని జీరోస్ పెట్టినా ఆ వాల్యూ అనేది 0. 0తో ఏ నెంబర్ అయినా మల్టిప్లికేషన్ చేస్తే వాల్యూ అనేది 0 వస్తుంది. ప్లస్ 2 1 జా 2, ఎన్ని జీరోస్ ఉన్నాయి మనకి, 2 జీరోస్ కాబట్టి 2 జీరోస్ పెట్టండి. ప్లస్ 1 1 జా 1 0 ప్లస్ 4 1 జా 4. అర్థమైందా మనకి ఎక్స్పాండ్ ఎలా చేయాలో. ఎక్స్పాండెడ్ ఫామ్ని మనం షార్ట్ ఫామ్లో రాసినాం, ఇప్పుడు షార్ట్ ఫామ్ని మనం ఎక్స్పాండెడ్ ఫామ్లో కూడా రాసినాం. ఈజీగా ఇలా చేయాలి. నెక్స్ట్ చూడండి థర్డ్ వన్, ఫస్ట్ 2 తీసుకోండి. మనకి ఇక్కడ అన్ని 2లే ఉన్నాయి కదా, ఫస్ట్ ఒక 2 తీసుకోండి. 2 ఇంటూ 2 తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 4 నెంబర్స్ కాబట్టి 4 జీరోస్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఒక నెంబర్ అయిపోయింది. ప్లస్ నెక్స్ట్ సెకండ్ తీసుకోండి. 2 ఇంటూ 2 తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని జీరోస్ పెట్టండి. ఈ 2 తీసుకున్నాం కదా, 2 తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి, 3 జీరోస్ పెట్టండి. ప్లస్ నెక్స్ట్ 2 ఇంటూ 2 జీరోస్ 1 2 ప్లస్ 2 ఇంటూ 1 0, నెక్స్ట్ 2 ఇంటూ 1. ఓకే, ఇప్పుడు రాయండి 2 1 జా 2, ఎన్ని జీరోస్ 4 జీరోస్ కాబట్టి 4 0 ప్లస్ 2 1 జా 2, ఎన్ని జీరోస్ ఉన్నాయి 3 జీరోస్ కాబట్టి 3 జీరోస్ ప్లస్ 2 1 జా 2, ఎన్ని జీరోస్ ఉన్నాయి 2 జీరోస్ కాబట్టి 2 0, నెక్స్ట్ 2 1 జా 1 0 కాబట్టి 1, 2 1 జా 2. ఓకే, నెక్స్ట్ చూడండి 7, ఫస్ట్ 7 తీసుకోండి. 7 ఇంటూ 7 తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 4 నెంబర్స్ కాబట్టి 4 జీరోస్ పెట్టండి. అంటే 1000, 4 నెంబర్స్ కదా 4 జీరోస్ పెట్టండి. 10,000, 1 2 1s 10s 100s 1000s 10,000. 7 అనేది ఏ ప్లేస్లో ఉంది మనకి, 10,000 ప్లేస్లో ఉంది కదా, 10,000 ప్లస్
5 ఇంటూ 5 తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ కాబట్టి 3 జీరోస్ పెట్టండి. నెక్స్ట్ 0 ఇంటూ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ అంటే 100. 100s ప్లేస్లో ఉంది కదా. ప్లస్ 2 ఇంటూ 10 ప్లస్ 2 ఇంటూ 10 ప్లస్ 5 ఇంటూ 5 తర్వాత ఏం లేవు కాబట్టి 1. అంటే మనం ఇది థౌజండ్స్ 10,000స్తోనే ఎందుకు మల్టిప్లై చేస్తున్నాం అంటే ఇవి ఏ ప్లేస్లో ఉన్నాయో దాంతో మల్టిప్లై చేయాలి. అంటే 5 అనేది మనకి ఏ ప్లేస్లో ఉంది? వన్స్ ప్లేస్లో ఉంది కదా. వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 1తో మల్టిప్లై చేయాలి. 2 అనేది 10s ప్లేస్లో ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేయాలి. 0 అనేది 100s ప్లేస్లో ఉంది కాబట్టి 100తో మల్టిప్లై చేయాలి. 5 అనేది 1000s ప్లేస్లో ఉంది కాబట్టి 1000తో మల్టిప్లై. 7 అనేది 10,000 ప్లేస్లో ఉంది కాబట్టి 10,000తో మల్టిప్లై చేసినాం. అవునా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి. 7 1 7. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4 జీరోస్ కాబట్టి 4 జీరోస్ రాయండి. కామా పెట్టండి. ఇదేంటి మనకి 70,000 ప్లస్ 5 1 5 3 జీరోస్ 5,000 ప్లస్ 0 1 0 అంటే దీన్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా మనకేమొస్తుంది? 0 ప్లస్ 2 10 20 ప్లస్ 5 1 5. ఎక్సర్సైజ్ 1.2లో 4th వన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే ఎక్సర్సైజ్ 1.2లో మనకి టోటల్గా 5 బిట్స్ ఉన్నాయి. 5 బిట్స్ అనేవి నేను క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా.